నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. ఇక్కడ లేఖనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు పౌలు యొక్క బుద్ధి మాటల గురించి 2 వచనాల వరకు, ప్రార్థన చేసే విషయంలో 3వ వచనం నుంచి, అలాగనే పురుషులు ముసుగు వేసుకోకూడదు, స్త్రీలు ముసుగు వేసుకోకుండా ఉండకూడదు, వాటిని వివరించడం గురించి, అలాగనే ప్రభురాత్రి భోజనం తీసుకున్నప్పుడు పాటించవలసిన జాగ్రత్తల గురించి మనకి లేఖనం తెలియపరుస్తుంది. ఒకరికొరకొకరు ఏం చేయాలి? కనిపెట్టుకొని ఉండాలి. ద్రాక్షరసం అందిందా, రొట్టె అందిందా, తీసుకుంటున్నారా లేదా అని చెప్పి, లేదు వచ్చింది కదా అని చెప్పి ఒక రొట్టె ఉంటే ఒక రొట్టె అట్లే నోట్లో పెట్టుకోవడము, లేదా మొత్తం తీసుకోవడము, అది కరెక్ట్ కాదు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మీరు ఆకలి కొంటే తినడానికి ఆహారం లేదా, మీ ఇంటి దగ్గర తినొచ్చు కదా అని చెప్పి బల్లలో చేయి వేసే వారికి హెచ్చరిక పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నారు. అలాగనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:5, ప్రార్థన చేయుట మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి, మీరు మనసు నిలువ లేకపోయినప్పుడు తిరిగి ఏం చేస్తుంది? సహోదరులు గాని సంఘం గాని కొంచెం ఎడబాపు అయిందంటే మనలోనికి ఎవరు వస్తారు? సాతాను, అపవాది వస్తుంది. మంచి పని చేసినావు ఏలియా, నువ్వు బాగొట్టినావు వాడిని, బాధించినావు నువ్వు అని చెప్పి మనకింకా ఎడబాపు కలగడానికే, భార్య భర్తల మధ్యలో ఎడబాపు, అన్నదమ్ముల మధ్యలో ఎడబాపు, తల్లి బిడ్డల మధ్యలో ఎడబాపుకు, పిల్లలు, తల్లి, కుటుంబము, సమాజం, వ్యవస్థ అన్నిటి మధ్యలో ఎడబాపు కారణం ఏమిటి అని అంటే మనం ఐక్యంగా కలుసుకొని ఉండకపోవడం వల్ల అపవాది మనలోనికి వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఒకరి కొరకు ఒకరం కనిపెట్టుకొని ఉండేటటువంటి వారిగా మనం ఉండాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం మరి 15వ వచనం. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరికొకడు ఆదరించి మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు ఏం చేయాలి? బుద్ధి చెప్పేటటువంటి వారికి మన్నన చేసుకోవాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. వారి పనిని బట్టి మిక్కిలి ఘనముగా ఎంచాలి. వేడుకొనుచున్నాను. 15 ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకొనుడి. మీరు ఒకరి ఎడలో ఒకరును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. హృదయంగా ప్రార్థన చేయండి. కొందరి ఎడలనే మనము ప్రేమ కలిగి ఉండాలన్నా, కొందరి ఎడలనే సంతోషం కలిగి ఉండాలన్నా, కొందరి ఎడలనే సమాధానంతో ఉండాలన్నా, ఎంతమందితో ఉండాలి మనం? చెప్పండి, మీతో మాట్లాడుతున్నా నేను. అందరితో ఉండాలి. అందరి కొరకు ప్రార్థన చేయాలా కుమార్? మీరు మాట్లాడండి, ఎందుకంటే లేకపోతే మీకు నిద్ర వచ్చిన కష్టాలు. మాట్లాడుతూ ఉంటే నిద్ర దూరం అయిపోతూ ఉంటుంది. దేవుని సన్నిధికి వస్తే అపవాది ఏం చేస్తుందంటే, కానీ మనం అపవాది అని దాని మీద దొబ్బేస్తున్నాం, కానీ మనం కూడా సోమర్థనంగానే ఉన్నాం. ఏంటంటే అదొకటి ఉంది అని చెప్పి దాని మీద దొబ్బేస్తూ ఉంటాం. మనం కూడా సోమరి కిందనే ఉంటాం. అంటే జాగ్రత్త లేకుంటుంది. కొంచెం అన్నీ వదిలిపెట్టేసరికి అన్నేసి చూడు నన్నేసి చూడు అని ఉప్పెట్లయితే అంటుందో, అన్నిడుసు
నన్ను పట్టుకో అన్నట్ల ఈ నిద్ర వెంటనే వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఉప్పుకు ఈ సోమర్థనానికి దగ్గరపాటు అనుబంధాలు ఉన్నాయి. సోమర్థనం ఎక్కువైన సమస్యనే, ఉప్పు ఎక్కువైన సమస్య. కాబట్టి ఆ వయసులో వృద్ధాపంలో ఉన్నటువంటి వాళ్ళైతేనేమో సరే, వాళ్ళ వయసు ఎక్కువైంది, వృద్ధాపం వచ్చింది, వారికి జర ఇబ్బందిగా ఉంటుంది, కొన్నిసార్లు కునుకుపాటు పడతారు, అది మామూలే. కానీ యవ్వన బిడ్డలైనటువంటి బిడ్డలు ఎలా ఉండాలి? యవ్వన ప్రాయంలో దేవుని కాడి మోయడానికి సిద్ధంగా ఉండాలి. యవ్వన ప్రాయం చాలా బలమైనదిగా ఉంటుంది. కాబట్టి యవ్వన ప్రాయంలో దేవుని కాడిని మోసేవారిగా ఉండాలి. మరొక మాట కూడా చూద్దాము. యోహాను సువార్త 13:14. కాబట్టి ప్రభువును బోధకుడనైనా నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. అంటే తగ్గించుకోమని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అంటే పాదాలు కూడా కడగడము తప్పు కాదు. నేను ఏ విధంగా అయితే చేసినా మీరు అలా చేయాలి. అంటే పదే పదే మీరు పాదాలు ఒకటే కడిగి మట్టుకుండేది కాదు, తగ్గింపు. అక్కడ ఏం సూచిస్తుంది? తగ్గింపు స్వభావాన్ని చూపిస్తూ ఉంది. అంటే ఒకరినొకడు గొప్పగా ఎంచుకోమని చెప్పి ఒక మాట మనం చదువుకున్నాం. ఒకరినొకడు మీరు గొప్పగా ఎంచుకోనడి అని చెప్పారు. మనకు కూడా పాదాలు కడిగేటటువంటి సందర్భం ఆలోచన యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు రెగ్యులర్గా పాదాలు కడిగినటువంటి పదం కాదు అక్కడ, కానీ తగ్గింపు. నేను ఏ విధంగా అయితే దేవుడి కుమారునై ఉన్నప్పటికీ నేను తగ్గించుకొని నా శిష్యుల పాదాలు ఏ విధంగా అయితే నేను కడుగుతూ ఉన్నానో మీరు కూడా అలాగనే చేయమని చెప్పి క్రీస్తు చెప్పాడు బోధ. అంటే మనం ఎట్లుండాలి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తగ్గింపగలిగి ఉండాలి, ఇంటికాడికి పోయినప్పుడు తగ్గింపగలిగి ఉండాలి, సమాజంలో ఉన్నప్పుడు తగ్గించుకొని ఉండాలి. అరవని కొన్నిసార్లు కొన్ని కుక్కలు లేస్తుంటాయి, పోతుంటే రాత్రిలో వాటికైతే ఇంకా ఎక్కువ లేస్తాయి కుక్కలు. దానికి ఏం ఫలం వస్తుందో ఏమో తెలియదు, కానీ అట్టే పడిపోతుంటే అట్లా స్పీడ్ ఓడుకు వస్తూ ఉంటాయి. మరుగని కొన్ని కుక్కలు మరుగని. కానీ మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఈ లోకంలో మానవులు కూడా ఒకరికొకరు దూషణలు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడండి, దేవుని గొప్ప చెప్పండి, మనం తగ్గించుకుందాం. దేవుడు గొప్ప కార్యాలను నీ పట్ల నా పట్ల చేస్తాడనేటటువంటిది ఎప్పుడైతే దేవుని వాక్యం తెలిసినటువంటి వారికి దేవుని వాక్యం ఎప్పుడు తప్ప అనిపించదు. ఒకవేళ దేవుని వాక్యం సరిగ్గా మనకు అర్థం కాకపోతే అది తప్ప అనిపిస్తుంది. ఇలా బోధ చేస్తున్నాడు కదా ఈయన కూడా అనిపిస్తారు. కాబట్టి దయచేసి దేవుని వాక్యం మాత్రమే నేను చెప్తూ ఉన్నా, దేవుని వాక్యంలో ఉన్నటువంటి స్వారూప్యాన్ని మాత్రమే మీ ముందు ఉంచుతూ ఉన్నా. నేను నా జీవితంలో కూడా నేను అనుభవించినటువంటి విషయాలను కూడా చాలా మీ దగ్గర పంచుకుంటూ ఉన్నా. మా ఇంటి ముందర, మా ఇంటి పక్కల మాకు కూడా చాలా మంది తిట్టే వాళ్ళు ఉన్నారు. పొద్దున్న లేసే పొద్దుముకినంత వరకు తిట్టే వాళ్ళు ఉన్నారు. కోడిని తెచ్చిన లొల్లే, పిల్లిని తెచ్చుకున్న లొల్లే, కుక్కలు తెచ్చుకున్న లొల్లే, ఏదైనా లొల్లే. ఏది కోళ్ళు ఉండే మా దగ్గర, కోళ్ళ కొరకు లొల్లి పడితే కోళ్ళను అమ్ముకుంటే కొన్ని కోసుకొని తింటుంది. కొన్ని సీమ కోళ్ళు ఉండే చెట్ల మీద ఎక్కుతున్నాయి, మా చెట్ల మీద అట్లే దాంట్లో కూడా కోసుకుంటే అమ్ముకుంటే తింటుంది. కోళ్ళు బాయ్, సీమ కోళ్ళు బాయ్. ఇంకా మేము మాత్రం అట్లే ఉన్నాం, ఎందుకంటే మాకు తప్పదు కదా, వేరే ఆప్షన్ లేదు కదా. ఒకసారి ఎప్పుడన్నా కోపం వచ్చి వాళ్ళు బాగా తిడుతుంటే ఇట్లా చెవులో పత్తి పెట్టుకున్నా ఇంట్లో కూర్చుంటాం, బయటికి వెళ్ళకుండా. ఎందుకు అని అంటే ఏం వచ్చేది లేదు, ఏమి మనం తెచ్చింది లేదు, ఏమి తీసుకుపోయేది లేదు. వచ్చింది ఇంకొకటే పోగొట్టుకొని పోతాం. మనం వచ్చినప్పుడు బాణంతో వస్తాం, పోయినప్పుడు అది కూడా పోగొట్టుకొని పోతాం. పరదేశులము ప్రియులారా మన పురమిదిగాదిప్పుడు నిజముగా పురమిదిగాదిప్పుడు ఎన్ని నాళ్ళు మన మిలలో బ్రతికిన, ఎన్ని నాళ్ళు మన మిలలో బ్రతికిన మన్నైపోవునుగా దేహము మన్నైపో
దేశంలో నేను పరదేశినై ఉంటూ ఉన్నాను, ఈ ఊర్లో నేను పరదేశినై ఉంటున్నాను, ఈ మండలంలో నేను పరదేశినై ఉంటున్నాను, ఈ లోకంలో నేను ఉండాల్సినటువంటి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు, ఇక్కడ ఉన్నాను, కొద్ది రోజులు ఉంటాను, ఆయన అరెస్టార్ పోకో, ఆయన అరెస్టార్ పోకో, ఆమె తిట్టపోకో, నాదేం లేదు అని చెప్పి అట్లే మౌనంగానే ఉండడం చాలా శ్రేయస్కరం. అలా కాకుండా మనం కొట్లాడుతూ పోయామంటే ఇద్దరం జైల్లో ఉండాల్సి వస్తుంది. ఎక్కడ ఉంటామమ్మా? గొడవ ఎక్కువ ఎవరుంటాము? దుప్పడం రాలేవనంటే, ఇక రక్తాలు వచ్చినామనంటే, బట్టలు తిరిగినామంటే గాడి వరకు కోపం తగ్గుతుందా? పోలీస్ స్టేషన్ వరకు పోతుంది. పోలీస్ స్టేషన్ వరకు పోయినా లేదు సార్ తప్పకుండా కావాలి, కేసు ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పి ఈ వర్గము ఆ వర్గం వదిలిపెట్టుకుంటే ఎఫ్ఐఆర్లు అయితే, ఎఫ్ఐఆర్లు అయిన తర్వాత కోర్టుకి వెళ్తుంది. నీకో లాయరు, నాకో లాయర్, నీవింత ముడుపు చెల్లించాలి, నేనింత ముడుపు చెల్లించాలి. ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోవాలి. ఆ రోజు పోలేకపోతే నోటీసులు వస్తాయి. ఇవన్నీ మనకు అవసరమా అని చెప్పి నోటు మూసుకొని మట్టుకుంటాను నేను. ఎందుకనంటే ఈ లోకం మనది కాదు. మనం ఈ లోకంలో యాత్రికులుగా ఉన్నాం. చాలా మంది అండి ఎంత లండ బతుకుతున్నావు కదా, నేనైతే బతకకుంటే అని చెప్పి మా ఇంట్లో కిరాయికి ఉన్నటువంటి వ్యక్తి ఒక మనిషి అన్నాడు. ఎప్పుడు అన్నాడు? ఇల్లు ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు ఆ మాట అన్నాడు, నేనే నా ఇల్లే కానీ అంటే నేను ఏం చేస్తుండేదో నాకు తెలుసు, నీలాగా లండ కింద అయితే నేను ఉండకుంటే అని. మంచిదబ్బా, అవును నేను లండ కిందనే ఉండే ఈ భూమి మీద. అంటే నీ కోసం నా కోసం ఏం పనిస్తుంది నాయన, నేను చాలా పని చేయాలి, పిల్లలు దాకా దేవుని పరిచయం ఉంది, చేరుకోవాల్సిన అవసరం లేదు నాయన అని మాటగా. నిన్ను నన్ను తిడతారు కూడా ఒకసారి, నీ బతుకుల మన్నుపోయాను కూడా తిడతారు, రోసం వచ్చి అట్లే వచ్చి కలవాలన్నట్లు కూడా తిడతారు కొన్నిసార్లు. అని మనం పోవాలి. అప్పుడు ఏం గుర్తుకు రావాలి? ఈ లోకం మాదిగా, ఈ లోకంలో మనం పరదేశం యాత్రికులం అనేటటువంటిది గుర్తుకు రావాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి, అన్ని విషయాల్లో తగ్గించుకోవాలి. తగ్గడం వల్ల నష్టపోయేది ఏమీ లేదు, పెరగడం వల్లనే నష్టపోతాము. అది మనం గుర్తుంచుకోవాలి. దేవుని వాక్యం చెప్తున్న మాటల్ని మనం గుర్తు చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఆ మాటను ఒకసారి చదువుకుందాం. కాబట్టి మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే మీరు చెయ్యాలని చెప్పి నేను చేస్తున్నాను. నేను తగ్గించుకొని, మీరు కూడా తగ్గించుకొని చెయ్యమని దేవుని వాక్యం చెప్తుంది. యేసయ్య చెప్తూ ఉన్నాడు. యేసయ్య మాట జీవపు ఊట, పరముకు నడిపించు బాట. యేసయ్య మాట జీవపు ఊట, పరముకు నడిపించు బాట. కత్తి వలే ఖండించును, సుత్తి వలే సరిచేయును. కత్తి వలే ఖండించును, సుత్తి వలే సరిచేయును. విలువైనది బలమైనది నా యేసు నీ నోటి మాట. విలువైనది బలమైనది నా యేసు నీ నోటి మాట. యేసయ్య మాట జీవపు ఊట, పరముకు నడిపించు బాట. యేసయ్య మాట ఎవరినైతే వింటే పరముకు నడిపించే బాట అనేటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు అలాగూ చెయ్యండి. నేను తగ్గించుకున్నా మీరు కూడా తగ్గించుకోండి. నేను ప్రేమించాను మీరు కూడా ప్రేమించండి. నేను ఒకరినొకరు గొప్పగా ఎంచుకోండి. నేను క్షమించాను మీరు కూడా క్షమించమని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ, ఎప్పుడు మనం ఏ విషయంలో వచ్చి ఉండకూడదు, ఒక ప్రేమ విషయంలో తప్ప మరి ఏ విషయంలో మనం వచ్చి ఉండకూడదు. గలతీ 5:13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి.
అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యము ఆ స్వాతంత్ర్యము శరీర క్రియలకు హేతువు చేసుకొనక, దేనికమ్మా? శారీర క్రియలకు ఆ, హేతువు చేసుకొనక, శరీర క్రియలకు హేతువు చేసుకొనగా ప్రేమ కలిగిన వారై ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండి శాస్త్రమంతయు ఎట్లుండాలంటే ఒకరికొకడు దాసు దాసులు అంటే నీ దాసులు నేను ద్వారా అట్లాంటవా దాసునే నేను యజమాని, నేనే మనగాన్ని అని అనుకుంటాం ఈ లోకంలో. కానీ తగ్గించుకోమని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు యేసు ప్రభు వారి యొక్క మాటలు. అపొస్తలుడు పౌలు గారు పదే పదే క్రీస్తు మాటల్ని మనకు గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నాడు. ఒకరినొకరు ఏమనుకోవాలి? దాసులుగా భావించాలి. నీవే యజమానుడు అని అనుకోవాలి. అలా అనుకున్నప్పుడు గొడవ ఎందుకు ఉంటుంది? ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం. కొన్ని త్యాగాలు చేసుకోవాలి, తప్పదు. కొన్ని మనసుకు నచ్చిన విషయాలను త్యాగాలు చేసుకోవాలి ఈ లోకంలో, లేదంటే కుదరదు. కాబట్టి ఈ లోకంలో కుదరనీయ మనసులు కొన్ని త్యాగాలు చేసుకోకపోతే కుదరనీయరు కూడా. నేను ఇట్లే ఉంటా అని అంటే కుదరనీయరు కూడా. ఈ లోకంలో నేనే అని అంటే పెద్ద కట్టె తీసుకొని సంపరించిపోతుంది. ఈ లోకం అట్లా ఉంది. ఎవరు నేను మనగాన్ని అనుకునికే లేరు, నేను గొప్పవాడిని అనుకునికే లేరు. తగ్గించుకొని జీవించిన వాడే ఈ భూమి మీద ఏమవుతాడు? చెడ్డవాడైతాడా? గొప్పవాడైతాడు. వెరీ గుడ్. వాక్యం వింటున్నారు, సంతోషం. ఏమవుతాడు? గొప్పవాడైతాడా? చెడ్డవాడైతాడు? గట్టిగా చెప్పండి. గొప్పవాడైతాడు. గొప్ప స్త్రీ అవుతుంది, గొప్ప పురుషుడైతాడు, గొప్పవాడైతాడు. చాలాసార్లు చెప్పాను నేను పెద్దమ్మల గురించి, వయసు పైబడినటువంటి వాళ్ళ గురించి చెప్పాను. వాళ్ళ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వచ్చాయి. బావోళ్ళు కోపమాయనరు, బామాడులు కోపమాయనరు, ఆడపిల్లలు కోపమాయనరు, అందరు కోపమాయనరు. మంచం మీద కూర్చున్నా ఒక బాధనే. ఏమ్మా నేను వస్తుంటే మంచం మీద కూర్చున్నావా? మర్యాద లేకుండా అంటే బిల్కుల్ లేచి కింద కూర్చున్నాను. తెలవదు పడ్డా పిల్ల కాటం. ఏమ్మా నడిచేటప్పుడు కొమ్ములు ఇట్లా దగ్గర పెట్టుకొని పోవాలి. నువ్వు ఎట్లంటే అక్కడ నడుస్తావా అంటే దగ్గర పెట్టుకొని పోతావా? వాళ్ళు పెద్దలు ఏదైతే చెప్పిందో అది ఎలా పాటించుకుంటా అత్త బాధను, మౌని బాధను, బంధువుల బాధలు అన్నీ అనుభవించి వాళ్ళని వీళ్ళని అన్నీ చూసి 80-90 ఏళ్ళు దాటి హ్యాపీగా ఉండడు వాళ్ళు. ఇప్పటి వాళ్ళ చూస్తే వాళ్ళకి చాలా నవ్వు రావచ్చు. ఇప్పటి వాళ్ళ సంసారాలు చూస్తే చాలా నవ్వు రావచ్చు. రొట్టె చేయడానికి కూడా రాదు, కానీ దేని మాట మాట్లాడు. జొన్న రొట్టెలు చేయడానికి రాదు, జొన్న సంగటి చేయడానికి రా, పేరు మాట మాట్లాడు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా నేను వంట కష్టం నా పిల్లలకు రాకూడదని కష్టమే పడకుండా పిల్లలు వేస్తూ ఉన్నారు. అది తప్పు. తల్లి ఇంటి దగ్గర ఏం కావాలి? అత్తలాగా ఉండాలి. నీ బిడ్డ భవిష్యత్తు నువ్వు బాగుండాలనుకుంటే నీవు అత్తలాగా ఉండాలి. ముందే నీవు బాల్యం నుంచి అత్తలాగా పెంచాలి, తల్లిలాగా పెంచకూడదు. ఏం చేస్తున్నావు అమ్మా నీ పని? ఎన్ని గంటలు ఆడుకుంటున్నావు అమ్మా? ఎన్ని గంటలకు వేస్తున్నావు అని అత్తలాగా గద్దించుకుంటూ తోమితే ఆమె జీవితాంతం గొప్పదిగా ఉంటుంది. 20 ఏళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటుంది, 80 ఏళ్ళు అక్కడ ఉండాలి. కాబట్టి ఎంత జాగ్రత్తగా పెంచాలి తల్లిదండ్రులు. ఉండాలే ఇంకా జర అడుగుతున్నా అని మనం అనుకుంటాం. అత్త కాబట్టి ప్రియమైనటువంటి వారులా, ప్రియమైన తండ్రులారా, పిల్లలంటే ప్రతి ఒక్కరికి ప్రేమనే. కానీ వాళ్ళు గొప్పవాళ్ళు కావాలంటే మన చేతుల్లోనే దేవుని మాటలు ఉన్నాయి. బాలుడు నడవాల్సిన త్రోవ వానికి నేర్పుము, వాడు పెద్దవాడైన దాని నుండి తొలగిపోడు. దేవుని మాటల్ని నేర్పించాలి, దేవుని పనిని నేర్పించాలి, దేవుని సన్నిధిని నేర్పించాలి, కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని పెంచాలి. వేకోజాముని పెద్దలకాన్ని లేచి ప్రార్థించి పనులు చేసుకోవడానికి మనం నేర్పించాలి. మాట ఈ లోకంలో ఎక్కడ మానమించినా, ఎవరికి మానమించినా ఎందుకు పేరు పెడతారు? మన పిల్లలకు పెట్టరు. నేను పడిన కష్టాల్లో నా పిల్లలు పడకూడదు అనుకున్నప్పుడే సమస్యలు అయితే. తల్లి చూపించిన ప్రేమకు, అత్త చూపించిన ప్రేమకు తేడా అయ్యేలకు నేను ఉండలేను, నేను మా ఇద్దరితో అంట సమస్య అయితే. కాబట్టి ప్రియమైనటువంటి వాక్యం వింటున్నటువంటి, సంఘంలో వింటున్నటువంటి వారు, అలాగే యూట్యూబ్లో వింటున్నటువంటి వారు, పరిశుద్ధ గ్రంథమంతా కూడా మీరు చూడండి. పిల్లలను బుద్ధి చెప్పి, గద్దించి, హెచ్చరిక చేసి, బెత్తం వాడి
పెంచినటువంటి పిల్లలు గొప్ప ప్రయోజకులు అయ్యారు. ఏ తల్లిదండ్రులైతే బెత్తం పడకపోతే, ఏ తల్లిదండ్రులైతే నడవడికి నేర్వకపోతే, దేవుని మాటలు నేర్వకపోతే ఆ బిడ్డలు తప్పిపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మన పిల్లల్ని పెంచాల్సిందిగా ప్రభు నామమున మనవి చేస్తున్నాను. నిజమే ప్రియులారా, నేను చెప్పేదే కాదు, నా పిల్లల్ని నేను అలాగనే పెంచాను. నాకు ఇద్దరు కుమారులే ఉన్నప్పటికీ కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపెట్టి పెంచాను. నేను రేపే చనిపోయినా, ఈ రోజే చనిపోయినా నేను భయపడను. ఎందుకు భయపడనానంటే నా పిల్లలు గొప్ప స్థానంలో ఉంటారని నమ్మకంతో నేనున్నాను. ఎందుకు నమ్మకంతో ఉన్నాను? ప్రతి పని చేయాలి నాయన అని చెప్పాను. సిగ్గుపడకూడదు నాయన అని చెప్పాను. ఏ పనిగా ముందుండాలి అని చెప్పాను. నేను కష్టపెట్టి నేను నిలబడ్డాను. నేను కష్టపడేటప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు నేను కష్టపడుతుంటే నేను తొలగిపోయి నేను చూపించాను. నేను కష్టపడుతుంటే చూశాను పిల్లలు. నేను పెద్దగైనప్పుడు, పిల్లలు పెద్దగైనప్పుడు ఏం చేసిండ్రు? నా కష్టంలో పాలిభాగస్తులు అయ్యారు. ఈరోజు ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుడు ఇచ్చినటువంటి ఇద్దరు గర్భఫలాలు, నేను ఈరోజే చనిపోయినా, రేపే చనిపోయినా వాళ్ళు గొప్ప జీవితాన్ని జీవిస్తారు. వాళ్ళ భార్యను, పిల్లల్ని మంచిగా చూసుకుంటారనే నమ్మకం నాకు ఇప్పుడే 100% ఉంది నాకు. ఎందుకంటే నేను సారం పట్టిన, కష్టపెట్టిన, సుఖం పెట్టలే. నా పిల్లలు సుఖం పెట్టలే. చేతులు బొగ్గలు వచ్చినాయి నాయన అంటే కూడా చేయాలి బిడ్డ, మన పని మనం చేయాలని. నా భార్య చాలాసార్లు కోపమైంది. ఏమి ఇంతకాలం పిల్లల్ని బాధ పెడుతున్నావు, కోపం పెడుతున్నావు, కూలలను పెట్టవచ్చు కదా అని అన్నది. నా ఆలోచన ఒక్కటే, వాడు ఇప్పుడు కష్టపడకపోతే రేపు నష్టపోతా. ఎప్పుడు మనం తల్లిదండ్రులుగా మనం ఒకవేళ, నా మనసులో ఉంది, నా భార్య కూడా చెప్పలేను నేను అన్నాడు. నేను నా ఇద్దరు కొడుకులను కూడా కష్టపెట్టాను. వాళ్ళ జీవితంలో గొప్పవాళ్ళు అవుతారని నమ్మకంతో నేనున్నాను. దేవుని పరిచయం కూడా ఇద్దరు పిల్లలు కూడా వస్తారని నమ్మకంతో నేనున్నాను. ఎందుకు అని అంటే పిల్లల్ని మీరు కష్టపెడితే వాళ్ళు గొప్పవాళ్ళు అయింది. పిల్లల్ని కష్టపెట్టకపోతే వాళ్ళు నష్టపోతారు. దయచేసి మీరందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏ పని చేసినా సిగ్గుపడకూడదు. నీ చేతికి వచ్చిన ఏ పనినైనా నీవు నీ సాధ్యమైనంత వరకు నీవు నమ్మకంగా చేయమని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. నేను అదే మాటను నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట చెప్తాం ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 15:17. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. ఏలగనగా అన్యజనులు చూడండి, కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. దేవుని విషయంలో అతిశయ కారణం కలదు. కొలసి 3:9. త్వరగా ముగించుకుందాం. 2 మాటలు చూసుకోండి. కొలసి 3:9. ఒకరికొకరు ఒకరితోనొకడు అబద్ధమాడుడి. ఆడకుడే ఆడుడే. మనం ఆడుతున్నామా, ఆడతలేము? పలుకుతావు నీవు పరిశుద్ధ మాటలు, చేస్తావు నీవు సాతాను క్రియలు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు పొరుగు వానితో అబద్ధమాడుతున్నాము. దాగున్నావా నీవు, దాగున్నావా? సంఘాన్ని చెరిపే వాడా, నీవు నా కనులను దాయగలవు గాని ఆ దేవుడి కళ్ళను దాయలేవు గాని. పూర్వాడితో మళ్ళీ చదువుతుంది. కొలసి 3:9. ఒకరితోనొకడు అబద్ధమాడకుడి. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు. సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని భేదం లేదు. పరదేశీ, శిథియుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు.
కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. 16వ వచనం. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరికొకడు బోధించుడి, బుద్ధి చెప్పుచు దేవుని గురించి మన హృదయం ఏం చేయమంటుంది? గానం. 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు నిన్ను క్షమించినలాగున మీరును క్షమించుడి. అవును ప్రియులారా, మనం కూడా క్షమించాలి. యాకోబు 5:16. యాకోబు ఒప్పుకొనుడి. ఏం చేయాలంటమ్మా? మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఒకరితో ఒకడు ఏం చేసుకోవాలి? పాపాలు